హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య A to Z బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడైతే మేము తిరుపతి, శ్రీకాళహస్తి ఇవన్నీ దర్శనం చేసుకున్నాము, కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంకా మీకు షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేశాను కదా, ఫుల్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. నెల్లూరుకి దగ్గరలో ఉంటుంది మైపాడ్ బీచ్. నెల్లూరుకి ఒక 20 km వస్తుంది. ఇంకా హనీ బర్త్డే మా యానివర్సరీ ఇంకా అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తారు. హనీ అడిగింది అనమాట బీచ్కి తీసుకెళ్ళమని. సో ఇంకా అందుకే వచ్చేస్తున్నామండి. ఇంకా బీచ్ వ్యూ అయితే చాలా బాగుందండి. చాలా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది. ఇంకా బీచ్ ఎంట్రీ ఫీ వచ్చేసి ఒక 100 రూపీస్ తీసుకున్నారంటే. కార్ అయితే పార్క్ చేసేసి ఇంకా బీచ్ లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఫుడ్ తినడానికి, నెక్స్ట్ ఫ్రూట్స్ ఇంకా అన్నీ అమ్ముతున్నారు. అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయంట. పెద్ద టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ. సో చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ ఏరియా ఎలా ఉందంటే మొత్తం అరటి తోటలు, నెక్స్ట్ ఉప్పు తయారు చేయడం కోసం మొత్తం మల్లు కట్టి ఉప్పు తయారు చేస్తున్నారు. ఇంకా అలాగే చేపలు కూడా పెంచుతున్నారు. మొత్తం అయితే అరటి తోటలే ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఫుల్ గ్రీనరీ లాగా అయితే ఉంది. చాలా బాగుంది. ఇంకా మేమైతే కాస్ట్ అయితే తక్కువ లేదండి. కాకపోతే ఫ్రెష్గా ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. కాస్ట్ అయితే సేమ్ ఉంది. మనకు బయట ఎలా ఉందో కాస్ట్ బనానా కానీ, సో ఇక్కడ కూడా అంతే కాస్ట్ ఉంది. సో మేము ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాము. తోట దగ్గర ఒక దగ్గర ఆపి ఫ్రూట్స్ తీసుకున్నాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చెట్టు మీద కోసి మరీ అక్కడ పక్కన రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతున్నారు. ఇంకా బీచ్ గురించి చెప్పాలంటే అండి, చాలా పెద్ద బీచ్. చాలా బాగుంది. చాలా బాగుందండి. ఇంకా ఎవరైనా దగ్గరలో ఉన్న దూరంగా ఉన్నా సరే వచ్చేసేయండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు పెద్దలు అందరైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుందండి. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఉన్న కొద్దిసేపు అయినా నవ్వుతూనే ఉన్నాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. చిన్న పిల్లల్లాగా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా హనీ, చిన్ను అయితే చెప్పలేను. ఇంకా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ రిహాన్షిక పాప అసలు కిందికి దిగనంటుంది, ఏడుస్తుంది. కిందికి దిగట్లేదు అనమాట. మామూలుగా ఎత్తుకొని ఉంటే ఓకే, కింద కాళ్ళు కూడా పెట్టట్లేదు అది. ఇంకా మమ్మీనే ఎత్తుకొని ఉంది రీహా పాపని. సో ఇంకా ఫైనల్లీ ఇది అండి మా బీచ్ ముచ్చట్లు. ఇంకా ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా అయితే బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయండి మీరు కూడా. అది అండి. ఇప్పుడైతే ఇంకా హైతిక బర్త్డే సెలబ్రేషన్ ఉంటుంది. ప్లీజ్ బ్లెస్ మీ టు మై ఫ్యామిలీ. నిన్ను చూడకుండా నీ నీడ తాకకుండా రుజుల నవ్వగలనా, నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా. బీచ్ లో హనీ బర్త్డే సెలబ్రేషన్. Birthday, Ani. Happy birthday to you, Ani. Happy birthday to you, dear Ani. Happy birthday to you. May God bless you. Happy birthday, Kali. Happy birthday, dear you. Happy birthday.
చేతుల ప్రేమ రండి. కేక్ కట్ చేసేసి ఇచ్చేసేయాలి మా పాపలకి ఇచ్చేయండి. అలా అయితే ఇది అన్నయ్యకి ఇచ్చేసి రారా డాడీకి వెళ్ళిపోయి హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్. సో సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా చీకటి కూడా అయిపోయిందని చెప్పి మేము బీచ్ నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పి ఇంకా పక్కనే ఉన్న గుడి లోపలికి అయితే నేను వెళ్ళాను. ఇక్కడ నందీశ్వరుడు, శివుడు, అందరు దేవుళ్ళు అయితే ఉన్నారండి. ఇంకా గుడికి అయితే లాకేసి ఉంది. ఇంకా అందరు దేవుళ్ళు అయితే లోపల ఉంటారంట. బయట అయితే నవగ్రహాలు, నెక్స్ట్ పెద్ద శివలింగం అయితే ఉంది. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఫొటోస్ వీడియోస్లో చూశాను, బట్ ఏంటంటే లైవ్ నా కళ్ళతో నేను దగ్గర నుంచి అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. శివలింగం అయితే చాలా పెద్ద శివలింగము. సో చూడండి, శివలింగం చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదండి, అంత పెద్దగా ఉంది. దండం పెట్టుకోండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.